మీకు అర్థమయ్యే ఉంటుంది. మన లక్ష్మమ్మ అమ్మ ప్రేమ లేనట్టుంది, సప్పుడే రాలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 50 వీడియోలు చేసిండు, 40 వీడియోలు చేసిండు, కింద కామెంట్లు ఏమొస్తున్నాయి? పని పాట ఏం లేనట్టుంది మీకు. నేను ఎన్ని వీడియోలు చేస్తున్నా, నా వీడియోలు లెక్క పెట్టుకున్నాడు కాదు, మీరు వీడియోలు చేయండి ఫస్ట్. శాతగాని దద్దమ్మలు పేర్లు తీసి మాట్లాడేదాకా చూసుకోకుర్రి, ఫస్ట్ మీరేందో మీరు చూసుకోండి. ఫస్ట్ కష్టపడ్డం శాత కాదు, పుణ్యానికి డబ్బులు కావాలి. మీకు కష్టపడితే తెలుస్తుంది, అర్థమవుతుందా? పేర్లు తీసి వీడియో కొట్టేదాకా చూడకండి. మేడం మన మీద చాలా స్కెచ్లు వేస్తా ఉన్నది, మనకు కాల్జీలు పడిపోయేటట్టు పక్షవాతం వచ్చేటట్టు చేయాలన్న. శ్రీశైలంలో కొంతమందికి నా మీద చేతవాడు చేయమని జ్యోతి డబ్బులు ఇచ్చిందనే సమాచారం వచ్చింది మనకి. ఈమె ఎవరికైతే డబ్బులు ఇచ్చిందో పక్షవాతం వచ్చే ఏం చేస్తుంది? ఇప్పుడు మణిదీపేశ్వరమ్మ గురించి చెడుగా చేసిండు వీడు, అందుకే వాడిని కాల్జేలు పడిపోయి పక్షవాతం వచ్చిందని మళ్ళీ. నేనేమంటా ఉన్నా, నీకు శాతనైంది చేసుకో అని చెప్తాను. చేతవాడి కాకపోతే ఇంకా ఎంత పెద్ద ఈ పక్కన ముసల్ది తెలుసుగా, ముసల్ది ఉంటుందో, ముసల్ది ఒత్తాస్ ముసల్ది మొత్తం ఈమె చీరే సొంగుల దగ్గర నుంచి మొత్తం మేడం నెలకు కిలో బంగారం టార్గెట్ వీళ్ళది. నెలకు కిలో బంగారం టార్గెట్ జ్యోతి. ముఖం చూడు ఎట్లుందో, నోట్ల మా నువ్వయ్య జనాలను ముంచింది మూర్ఖురాలు. నేనేమన్నా, ఒరే దొంగ, ఒరే లోఫర్, నువ్వు మనిషివి. ఈడ మీకు ఏమర్థమైంది? ఇప్పుడు నేను మీ జనాలని అడుగుతున్నా, ఈమె దగ్గరికి పోయిన లోఫర్ గాళ్ళని అడుగుతున్నా. ఎట్లున్నాడు వీడు? పగటి వేసేగాడు వీడు. వీడిని ఎట్లా రానిచ్చారు లోపలికి? వీ నాన్న చెప్పులు మెడ, తిరుపతిలో చెప్పులు మెడకేసేది ఉండే లత్కొరనా గాడు. తిరుపతి దేవస్థానం కంటే పుణ్యక్షేత్రం కదరా మీ జ్యోతిది. మరి మీ జ్యోతి ఎందుకు పోయిందిరా తిరుపతికి? ఈడ పాపాలు చేసి మందిని ముంచి ఇక వాళ్ళు చేతబడి చేసేవాళ్ళు మరి అమావాస్య వచ్చినాకనన్నా చేస్తారేమో. మరి ఇక జ్యోతమ్మ ప్లీజ్ అమ్మ దండం పెడుతున్నా, నాకు చేతబడి చేపియకు. నేను చాలా భయపడుతున్నా, నువ్వు చేతబడి చేపిస్తావేమో అని. ఇవన్నీ నాకు చాలా భయం అవుతుంది. ఏమైతుందన్నా? చాలా భయం అవుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది, మన లక్ష్మమ్మ అమ్మ ప్రేమ లేనట్టుంది, సప్పుడే రాలేదు. 50 వీడియోలు చేసిండు, 40 వీడియోలు చేసిండు, కింద కామెంట్లు ఏమొస్తున్నాయి? పని పాట ఏం లేనట్టుంది మీకు. అర్థమైందా? పని చేసుకోండి. వీని మీద వాడు వీని బతుకుల వాని బతుకుల చూసాకంటే పని మీద ఫోకస్ చేయండి. పనికిరాని వాళ్ళు మిమ్మల్ని ఏమంటలేని అనుకుంటారు, తీస్తా మళ్ళా మీ కథలు. మీరు ఎవరేమంతా డబ్బులు వసూలు చేసారు మీరు, అర్థమవుతుందా? నేను ఎన్ని వీడియోలు చేస్తున్నా, నా వీడియోలు లెక్క పెట్టుకున్నాడు కాదు, మీరు వీడియోలు చేయండి ఫస్ట్. శాతగాని దద్దమ్మలు పేర్లు తీసి మాట్లాడేదాకా చూసుకోకుర్రి, ఫస్ట్ మీరేందో మీరు చూసుకోండి. ఫస్ట్ నాకు వచ్చే కామెంట్లు, నా వీడియోలు ఎన్ని పెట్టినా ఇది చూసే ముందు మీరు చూసుకోండి ఫస్ట్. అర్థమైందా? ఇంకా ఊకుంటున్నా, జాతకాలు ముంగట పెట్టుకునేదాకా చూడకండి. మీకు శాతం అయితే నా జాతకాలు ముందు పెట్టుకోరు, నేను చూస్తా. మీ జాతకాలు, మీ కథలు నేను తీస్తా. అప్పుడు ఎప్పుడు వీడేం చేస్తుండు, కష్టపడ్డం శాత కాదు, పుణ్యానికి డబ్బులు కావాలి. మీకు కష్టపడితే తెలుస్తుంది, అర్థమవుతుందా? పేర్లు తీసి వీడియో కొట్టేదాకా చూడకండి. మీకు చేయడం శాతనైతే చేయండి. వాడో పిరికోడు, నువ్వో పిరికిదానివి. మేడం మన మీద చాలా స్కెచ్లు వేస్తా ఉన్నది, మనకు కాల్జీలు పడిపోయేటట్టు పక్షవాతం వచ్చేటట్టు చేయాలన్న ప్లానింగ్లో ఉన్నది. అది ఏంటి అనేది మీకు వివరంగా ఇస్తా. ఇంకోటి ఏంటంటే, అన్న కొంతమంది అడుగుతా ఉన్నారు, అన్న జ్యోతి అయిపోయింది, జ్యోతి పని అయిపోయింది, ఇంకా జ్యోతిది ఏముంది, ఇంకా చెప్పండి, మీరు చెప్పండి ఏముందో. అడిగి పోయి చూడండి ఒకసారి, నిజామాబాద్ పోయి. ఏం లేదు, గేటుకి తాళం వేసుకొని జంప్ జలాన్ అయింది. ఇంకో విషయం ఏంటంటే, ఒక వీడియో ఇగో, ఇక జ్యోతి వాళ్ళ హస్బెండ్ అయినా 2 పిల్లలు రైల్వే స్టేషన్లో. ఇది 27 తారీఖు అనుకుంటా. ఇగో ఈడుంది చూడు జ్యోతి. ఇగో మాస్క్ పెట్టుకొని ఉన్నది, మూతికి పెట్టలే, కింద ఉంది. ఓకే, మ్యాటర్ ఏంటంటే, నేను మొన్న 1 వీక్ లేను, ఒక 1 వీక్ ఫ్యామిలీ టూర్ ఉండే. శ్రీశైలంలో కొంతమందికి నా మీద చేతవాడు చేయమని జ్యోతి డబ్బులు ఇచ్చిందనే సమాచారం వచ్చింది మనకి. ఈమె ఎవరికైతే డబ్బులు ఇచ్చిందో అడ్వాన్స్ 16,000 ఇచ్చింది.
మొత్తం 56 వేలకు ఫైనల్గా మాట్లాడింది ఏమని సంతోష్కి పక్షవాతం వచ్చి కాల్ జైలు పడిపోవాలి అనేసరికి వాళ్ళు అమావాస్య కావాలని వాళ్ళు అన్నారంట. వీళ్ళు ఏం చేసారు, ఎవరికి మనమని తెలియదు వాళ్ళకి, ఎవరు ఏంది మరి ఫోటో పెట్టరని మన ఫోటో పెట్టాము, వాళ్ళు ఫోటో చూసి ఒరి అమ్మ ఈ దుర్మార్గు కూడా వీనితో మేవేడ పెట్టుకోవాలి మరి యొక్క ఇదేటేటా ఉంది అమ్మ మన మీదకి దోస్తట్టుంది జ్యోతి ఏజే లెక్కలని అని మనకు వాళ్ళ తరపు నుంచి ఒక వ్యక్తి మనకు ఫోన్ చేసి అన్న నీ మీద చేతబడి చేయమంటారు అన్న 56 వేలకు మాట్లాడినాము, మళ్ళా అందులో ఓ 16,000 అడ్వాన్స్ ఇచ్చిర్రు, అమావాస్య రోజు రమ్మన్నారు. మరి ఇది ముచ్చటనా, మరి నీకు పక్షవాతం వచ్చి ఏమన్నారంటే పక్షవాతం వచ్చి ఏం చేస్తుంది ఇప్పుడు మణిదీపేశ్వరమ్మ గురించి చెడుగా వేసిండు వీడు, అందుకే వానికి కాల్ జైలు పడిపోయి పక్షవాతం వచ్చిందని మళ్ళీ ప్రచారం చేయడానికి. ఇప్పుడు లేదు, మొత్తం డోర్లు క్లోజ్, మొత్తం ఓ గ్రూప్ ఉందిగా బెటాలియన్ గ్రూపు, ఆ గ్రూప్లో 700 మంది ఉంటే ఇప్పుడు 350కి వచ్చిర్రు, మొత్తం వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఈమె కూడా 27 తారీఖు 28 తారీఖు మెల్ల బిస్తర్ కట్టింది మొత్తం. మరి ఇప్పటిదాకా చెప్పలేదు ఏందన్న ఇలా 6 తారీఖు అంటే నేను కూడా జర బిజీ ఉండే వేరే పనులలో. ఇక చేతవాడి మరి అన్నా మరి నీకు ఎట్లా మరి పక్షవాతం వచ్చి చేయలు కాదు, నేను ఏమంటా ఉన్నా జ్యోతికి అంటే నీకు శాతనైంది చేసుకో అని ముందే చెప్పిన. నువ్వు చేతగాడి కాకపోతే ఇంకోటి చేసుకో. నువ్వు ఫస్ట్ ఏమన్నావు 20 మందితో కొట్టి చంపిస్తా అన్నావు నన్ను, అవునా? తర్వాత ఇప్పుడు చేతవాడి స్టార్ట్ చేసినావు. నేను ఏమంటా ఉన్నా నీకు శాతనైంది చేసుకో అని చెప్తాను. చేతవాడి కాకపోతే ఇంకా ఎంత పెద్ద పీకుడు గళ్ళకు ఇస్తావో ఇచ్చుకో, నా ఫోటోలు ఇచ్చుకొని పైసలు చేపి నువ్వు చేతవాడి, ఓకేనా? ఇక చేతవాడి ముచ్చట ఈ విధంగా ఉంది. మరి దొంగ ఏటో వారిపోతుంది. ఇగో ఈ పక్కన ముసల్ది తెలుసుగా, ముసల్ది ఉంటుందో ముసల్ది, ఒత్తాస్ ముసల్ది, మొత్తం ఈమె చీరే సొంగుల దగ్గర నుంచి మొత్తం మేడం హలో మేడం అలా చూడు చూడు మేడం మీరు ఇట్లా ఇట్లా పెట్టుకోండి సింగుల్ ఇట్లా కిందకి ఆ జోకుడు బ్యాచ్. ఇగో ఈమె ఆమెనకి ఈమె కనిపిస్తలేదు చక్కగా. అరే సప్పు మన వెళ్ళిపోయి ఆ తీసిన వ్యక్తి నాకు ఫోన్ చేసే అన్న ఇట్లా మరి ఈ దొంగేటో పారిపోతుంది, ఇగో వీళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు, ఇగో ఈడున్నదే జ్యోతి ఇట్లా పోతుంది దొంగ, మరి ఏందన్నా ముచ్చట ఆ ముసల్దుంది ఎంబడి. అక్కడ ఉన్న మీడియా మిత్రులకు కూడా తెలిసి ఈ విషయం ఏంటి అనేది. సరే తమ్మా ఏడిపోతుంది మరి ఏందన్నా ఏం డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ దొంగ మెల్లగా ఏం చేసింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, నెలకు కిలో బంగారం టార్గెట్ వీళ్ళది, నెలకు కిలో బంగారం టార్గెట్ జ్యోతిది. ఈ దొబ్బే ఏడిపోతుంది దొంగ ఉన్నాయి లక్ష్మి. అయితే ఇక మెల్లగా నుంచి వెళ్ళిపోయి ఇక వీళ్ళు ఒక ఆడియో మన దగ్గరకు వచ్చిన ఆడియోలో ఈమె దగ్గర బ్యాచ్ అని చెప్పిన కదా, బ్యాచ్ అంటే ఏం చేస్తారు తెలుసా ఈమెకి, ఇది వినండి ఒకసారి. ఇక ఏమొచ్చినా ఇంకొకటి 2 వీడియోలే వస్తాయి, అయిపోయింది. వీళ్ళు వేరే ప్లానింగ్లు ఉన్నారు, వేరే వెంచర్ ప్లానింగ్లో కూడా ఉన్నారు. ఇంకోటి అది కూడా చెప్తాను నేను మీకు. ఫోన్ చేసి మనకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నాడు, ఇచ్చింది ఎవరు, నేను ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నానంట నేను. ఇంకోటి మేడం మనం నెలకు కిలో బంగారం పెట్టుకున్నాం ఎంత వచ్చింది అని వాడు అంటున్నాడు. ఏడా అంత రాలేదు అంటే వీళ్ళ టార్గెట్ నెలకు కిలో బంగారం. అదే ముక్కు పుడక ఏపీరి అది చెప్పిరి అమ్మవారి ఇది చెప్పింది అది చెప్పిందని దగ్గర 40 నుంచి 50 లక్షలు సంపాదించింది ఈమె. 40 నుంచి 50 లక్షలు దొంగ, ఓకేనా? అయిపోయింది. దొంగను నేను దొంగనని ప్రూవ్ చేసిండు సంతోష్. ఇక నా పని అయిపోయిందని నిజాయితీ పర్రాలు అయితే ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇంకా మీరు అన్నా ఇంకా అయిపోయింది, ఇంకా ఏం లేదాడా. మీకు కావాలంటే పోయి చూసినారు నిజామాబాద్, తాళం లేకపోతే నన్ను అడగండి, ఓకేనా? అంటే ఆడు ఉండదని నేను చెప్పట్లా, ఆ నుంచి వెళ్ళిపోయింది ఎటో. ఇక దాని తర్వాత ఏమైంది, వాడు మెల్లగా ఫోన్ చేసి మేము లేపుతా ఉన్నాడు. వాడు ఎందుకు లేపుతుడు, వాడిని బతుకులనామా మనువయ్య, వాడు 42 ఇంచుల టీవీ కోసం ఈమె డబ్బులు వేస్తే టీవీ కొనుక్కున్నాడు. ఇక వాడు చెప్తా ఉన్నాడు మేడం మన ఇట్లా ఈ వెంచర్ కాకపోతే ఇంకో వెంచరు మనకు తెలిసిన వాళ్ళది ఇంకా ఆ దుర్మార్గుడు ఎవడు తెలుసు, ఆడొక ప్రముఖ మీడియా ఛానల్లోడే, ఆడొక ఛానల్లో పనిచేస్తాడంట. ఇట్లాంటి దొంగలు ఉన్నారు, ఏం చెప్తారు చెప్పండి. ఆ దొంగలకు సర్ది కట్టేది ఈ దొంగ. ముఖం చూడు ఎట్లుందో, నోట్లే మా నువ్వయ్య జనాలను ముంచింది మూర్ఖురాలు. ఇట్లాంటి ఆడోళ్ళ వల్లనే కదా మిగతా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక మెల్లగా వాడు ఫోన్ చేసి మేడం మనం ఇదేముంది 4 రోజులు జనాలు పిచ్చోళ్ళు 4 రోజులు సైలెంట్ ఉంటే మర్చిపోతారు, మనం ఇంకో వెంచర్ స్టార్ట్ చేద్దాం, ఇది పోతే ఏమవుతుంది మరి ఇక చూడాలి. ఓకే ఇక తర్వాత ఏమైందంటే ఇక ఇది అరుణాచలము, ఇంకా మీకు ఇక చూపిస్తా కొన్ని. ఇది ఏంది తిరుపతి. నేనేమన్నా ఒరే దొంగ ఒరే లోఫర్ నువ్వు మనిషివి. ఇగో వీళ్ళిద్దరు ఆమె బిడ్డలు, ఇగో ముసలిదిగో వెనుకొని చూడు సౌందర్య, ఆ ముసలా బిడ్డనేమో మనమరాలు మరి ఇక ఈ తమన్నా మన తమన్నా ఈడు దొంగ, ఈడు బ్రహ్మ నా అవతారం ఎత్తిన ఒక దొంగ లుచ్చ ఈడ మీకు ఏమర్థమైంది ఇప్పుడు. నేను మీ జనాలని అడుగుతున్నా, ఈమె దగ్గరికి పోయిన లోఫర్ గాళ్ళని అడుగుతున్నా, ఈమెకు ఆడోడు బోడమూతోడు ఉన్నాడు ఆడ ఆపిల్ పాటు గడగడు 3 నమలు ఇలాంటి ఈ లుచ్చగాళ్ళకి చెప్తున్నా నేను. దరిద్రులకి ఇలాంటి దొంగనా కొడుకులకి ఈ దొంగలకు సర్దిగట్టే లుచ్చగాళ్ళకి చెప్తున్నా. తిరుపతి దేవస్థానానికన్నా పుణ్యక్షేత్రం నీదే కదమ్మా, మరి తిరుపతికి ఎందుకు పోయినావు? తిరుపతి కన్నా గొప్ప దేవస్థానం నీ ఇంట్లోనే ఉంది కదా, తిరుపతికి ఎందుకు పోయినావు అని అడుగుతున్నా చెప్పు.
తిరుపతికి ఎందుకు పోయినావు? ఇగో ఇది తిరుపతి మెట్లిగో. ఇక తర్వాత ఇక మీరు ఒకసారి ఆలోచించారు, ఈమె దగ్గరికి పోయిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి కొంతమంది మొగోళ్ళు. ఇగో ఇది తిరుపతి, ఇవి ఎట్లున్నాడు వీడు, పగటి వేసేగాడు వీడు, వీడు ఎట్లుంటుంది అంటే వీంది తిరుపతి గుండం మొన్న మేము పోయినప్పుడు కూడా చూసినాం. వీడిని ఎట్లా రానిచ్చారు లోపలికి? వీడి నాన్న చెప్పులు మెడ, తిరుపతిలో చెప్పులు మెడకేసేది ఉండే లత్కోరనా గారు కొడుకు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తిరుపతి దేవస్థానాన్ని కించపరిచంగా మీద మాట. అమ్మా పాల పౌడర్ చూడు అమ్మా, మీ టూత్పేస్ట్లో ఏముంది? మా టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? ఇగో ఇట్లా అనమాట ఈమెది. ఎట్లా తీరు చూడు, వీడు చూడు పగటి వేసేగాడు. వీడి నామాలు 3 నామాలు ఈయన నామాలు పెట్టి నిజామాబాద్లో అందరికీ, తిరుపతిలో పోయి వీడి నామాలు పెట్టుకున్నాడు. ఇక విన్నారా? ఇది ఇక గుండు కొట్టిర్రు. ఈ జ్యోతికి కూడా గుండు కొట్టేది ఉండే. గుండు కొడితే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే షెడ్డీ గ్యాంగ్ ఇదేడా తిరుపతి అదేంది ఇక ఈ ముసల్దాన్ని ఇబ్బాలు కొట్టాలి. దీన్ని ముసల్దాన్ని దొంగలకు తగులుదంటే దొంగలీలు. ఈడ జనాలను మోసం చేసిన పైసలన్నీ ఉన్నాయి కదా, పాపాలు చేసిరుగా. ఈడ ముక్కు పుడకలని, ఆ పుడకలని, కానుకలని, పూజలు చేస్తామని డబ్బులు తప్పిరుగా. ఇప్పుడు ఆ పాపాలు పోనీకి తిరుపతికి పోయిరు మళ్ళీ. మరి ఈమె చెప్పింది తిరుపతి దేవస్థానం కంటే గొప్ప దేవస్థానం. మరి ఈమె ఏందో అర్థమవుతలేదు. ఇక చూడు ఈ పగటి వేషగాళ్ళు ఇగో అరుణాచలంలో ఇది మొత్తం ఇక మా వెనకనే తిరిగినట్టుంది. మేము శ్రీశైలం స్టార్ట్ చేసినాం. శ్రీశైలం వాళ్ళకి ఫోన్ చేసి చేతవాడు అన్నది 56,000 మాట్లాడుకుంది. ఈ అమ్మాయి బిడ్డ నీకు చెప్తున్నా, నేను చీరి సింతకు కడతా నేను అని చెప్తున్నా. అర్థమైందా? నిన్ను వదిలేసిన అనుకుంటున్నావేమో. నిన్ను చీరి సింతకు కడతా నేను. ఈ గుండు కొట్టించిరు మంచిగానే ఉంది. గాడిది చుట్టూ గాడిద మీద ఎక్కించి దింపాలి వీని చెప్పులు మెడకేసి. నిజామాబాద్ పోలీసు వాళ్ళు సరిగ్గా సిపి గారి దగ్గర దాకా ఓనియట్ల ఇష్యూని. మొత్తం దొంగలే ఉన్నారు కొంతమంది ఆడ, కొంతమంది సగం దొంగలే. ఇది పరిస్థితి. అర్థమవుతుందా? తిరుపతి ఇదంతా పోయింది కదా, ఎట్లా పోయింది ఏందనేది మీరు కూడా కనుక్కోండి ఒకసారి. మరి ఈమె దగ్గరికి పోయిన కొంతమంది ఉన్నారు కదా, ఈమెకు శంషాగాళ్ళకి చెప్తున్నా, ఒరే శంషాగాళ్ళారా ఇప్పుడు చెప్పండి రా, తిరుపతి దేవస్థానం కంటే పుణ్యక్షేత్రం కదరా మీ జ్యోతిది. మరి మీ జ్యోతి ఎందుకు పోయిందిరా తిరుపతికి? ఈడ పాపాలు చేసి మందిని ముంచి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఆడ ముంచిన వచ్చిగా నీ దగ్గర మొక్కుతున్నాయా అని అంటుంటుంది దొంగది. ఇలాంటి దొంగలను నేను తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఇలాంటి దొంగలను రానివద్దు మీరు. తిరుపతి దేవస్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడినా ఈ దొంగలను వీని పండ్లు గిడ్లు మొత్తం రాలగొట్టేది ఉండే మీరు గుండుతో పాటు. గుర్తుపట్టలేనట్టు ఇట్లుంటుంది వీళ్ళది. కాకతీయ కాలేజీ మంచి పని చేసిర్రు, నేనే లీవ్ తీసుకున్నా అని చెప్తుందంట. ఇక అడక్క తింటుంది. ఇక నెక్స్ట్ రైల్వే స్టేషన్లో జ్యోతి బిచ్చం అడుక్కోవడమే. ఇంకా లేరిగా మొత్తం బిటాలియన్ బ్యాచ్ కూడా. ఇంకో హైలైట్ చెప్తాను, జ్యోతి బల్గం సుజాత మనకు బాగా సపోర్ట్ చేసింది, ఆమెను ఇంటికి పిలిపియాలి, భోజనం పెట్టాలి ఆమెకి, లేదంటే మనమే హైదరాబాద్ పోదాము అని మాట్లాడుతూ ఉన్నారు ఆడియోలో. ఇక ఈమె తన మెల్లగా ఈమెను ఏం చేస్తారు తెలుసా వీళ్ళు, మేడం మనం అది చేద్దాం ఈ దొంగనే కదా, దొంగకి ఇంకొంతమంది దొంగలు ఉన్నారు. చెప్పగానే మెల్లగా ఈమె 40,000 ఏమో కొట్టంగానే వాడు మెల్లగా 42 ఇంచుల టీవో 35 ఇంచుల టీవీ కొనుక్కొని పోయిండు. ఇట్లుండదు విలేషం. ఇక ఈమె దగ్గరికి మొత్తానికైతే బంద్ అయ్యారు. శ్రీమాత్రే నమః, దుష్ట సంహారము మొదలైనది ఇవన్నీ అన్నది కదా. నేను ఇంకోటి కూడా చెప్పిన, వాళ్ళకి చేతవాడ వెళ్ళే వాళ్ళు ఎవరో కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి. చేతవాడ వాళ్ళు ఎవరైతున్నారో నా ఫోటో చూడగానే భయపడరంట వాళ్ళు, చేతవాడి చేసిన వాళ్ళు. ఊరి యొక్క పోయి గీన్ ఫోటో పంపించింది ఏంది, వీడే అందరు చేతవాడి చేస్తూ ఉంటాడు ఏంది ఇదంతా అన్నట్టు షాక్ అయిపోయి వాళ్ళే మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది. అన్న ఇట్లా నీ మీద ఇది ముచ్చట అన్న ఇట్లా అని అంటే తొందరగా ఎయిరి చేతవాడి పక్షవాతం వచ్చి చేస్తే నన్ను అడ్డం పెట్టుకుని అన్న ప్రమోషన్ చేసుకొని మళ్ళీ జనాల దగ్గర డబ్బులు గుంచుతుంది, ఇటు దొబ్బేసింది ఇప్పుడు పైసలు తీసుకొని దొంగది. ఆ ఈ దొంగది వీళ్ళందరి మీద కేసులు అవ్వకపోవడానికి కారణం అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సపోర్ట్ 40-50 మంది టీము. వాడిని ఆడు ఉన్నాడు కదా, వాడు పెళ్లిలో మ్యారేజ్ బ్యూరో మీలాంటి వాళ్ళు బూతులు లేకపోతే చక్కగా మాట్లాడాలరా మిమ్మల్ని. ఈ పగటి వేషగాడు ఈడు మిసాలు తీస్తే తిరుగుంటాడు, మిసాలు వేస్తే తిరుగుంటాడు. ఈడు పగటి వేషగాళ్ళు అట్లనే ఉంటాడు. వాళ్ళు ఫీల్ అవుతారేమో ఈ దొంగని తిడితే. అర్థమైందా? లాస్ట్కు వెంకటరమణ గోవింద గుండు కొట్టించుకున్నాడు. ఇది పరిస్థితి. ఇక వాళ్ళు చేతబడి చేసేవాళ్ళు మరి అమావాస్య వచ్చినాకనన్నా చేస్తారేమో. మరి ఇక జ్యోతమ్మ ప్లీజ్ అమ్మ నీకు దండం పెడుతున్నా, నాకు చేతబడి చేపియకు, నేను చాలా భయపడుతున్నా నువ్వు చేతబడి చేపిస్తావేమో అని. నాకు పిల్లలు ఉన్నారు, జర చూసుకోండి, నాకు ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ నాకు చాలా భయం అవుతుంది, నువ్వు కొంచెం కరుణించు నన్ను. నీ అమ్మ బోకర్ణ ముఖం, నువ్వు నీ అవతారము, నీ 100 మందికి ఇచ్చుకొని ఆ ఫోటోలు ఇచ్చిన మీద 100 మందితో చేతబడి చెప్పి నేను రెడీ నిన్ను ఢీ కొట్టడానికి. నీలాంటి చెంచాలకు భయపడతాను అనుకుంటున్నావా? చేతబడులు, నువ్వు బొట్ల మహిమ, నీ ప్రసాదము, నీ అరటి పండ్ల బ్యాచి, బాషింగాలు అయితే కొడక నీకు చెప్తున్నా నేను. దొంగ నిన్ను వదిలిపెట్టినా అనుకుంటున్నావేమో, 4 రోజులు పోతే మర్చిపోతాడు అనుకుంటున్నావేమో. నీ వెంటనే నువ్వు చేతబడి చేపియాలి, నాకు నీ పని కావాలి.
అర్థమవుతుందా? నీకు ఇది స్వీట్ వార్నింగే. నేను వ్యూవర్స్కి కూడా చెప్తున్నా, ఆల్రెడీ దొంగ డిక్లరేషన్ అయిపోయింది, తాళాలు వేసుకొని వెళ్ళిపోయింది దొంగ. అర్థమైందా? మొత్తం ఇప్పుడు ఈ 30-40 లక్షలు సంపాదించినవి మొత్తం ఖర్చు చేసుకురావాలిగా. మంది సొమ్ము దొంగలు చూడు ఎట్లుందో, దొంగ పెద్ద దొంగలు. ఇంకా ఇట్లా ఇల్లే కాదు, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోకండి, ఫస్ట్ మీ కర్మ తర్వాత. ఓకే రైట్, ఇది పరిస్థితి. జ్యోతి పని కథం అయిపోయింది. ఇంకా మళ్ళీ జ్యోతి అడగకండి. నేను బయటికి పోతే కూడా అన్న జ్యోతిది ఏమైందని నన్ను అడగకండి అసలు. ఇక జ్యోతి పని అయిపోయింది. ఇక డిక్లరేషన్ లొకేషన్ పెడతా పోయి చూసినారు, తాళం వేసింది ఆడ ఇల్లు. ఇక పోయి ఇక కొద్ది రోజులు గ్రూప్లో కూడా ఎవరన్నా అమ్మ సన్నిధానికి రావాలా, అదో సన్నిధము మళ్ళీ సన్నిధానికి రావాలా అంటే రిప్లై ఇస్తలేదంట. ఏడుంది దొంగ, పారిపోయింది. తిరుపతి, అరుణాచలము, శ్రీశైలము అక్కడక్కడ తిరుగుతుంది పచ్చి దొంగలు. ఓకేనా? నీ చేతవాడి దుకాణం 56,000 నీ చేతవాడి దుకాణము. నీకు దమ్ముంటే నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద చేతవాడి చెప్పి నేను ఇంకో 50,000 ఇస్తాను నీకు. నేనే ఇస్తా నీకు. దొంగ ఈరు మీరు తెలియదు అనుకుంటారా మీ కథలు? చెయ్యి. నీ ఇంటి దగ్గర సీసీ కెమెరా పెట్టినా నేను, నువ్వు ఏమేం చేస్తున్నావు అన్నీ తెలుసు నాకు. ఇది ఓకేనా? దొంగ వెళ్ళిపోయింది ఎక్కడనో, కొద్ది రోజులు లేదు. సిగ్గుశరం ఉంటే ఆ గ్రూప్లకి లెఫ్ట్గా అండి. ఇలాంటి దొంగలు కాదు, ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ కూడా సిగ్గుశరాలు ఉండాలి. ఇలాంటి దొంగలకి సపోర్ట్ ఇచ్చుకుంటా. ఫస్ట్ మీకు ఉండాలి. అన్ఫాలో కొట్టండి దొంగలకి. బొచ్చడు దోసుకోయింది, నెలకు కిలో బంగారం టార్గెట్ పెట్టిరు, మనం పోయి అది అంతా కొలాబ్ చేసినాం. ఇలాంటి దొంగలు ఇంకా 3 ఉన్నారు. వాడు ఒకడు నిర్మల్ దగ్గర ఒకడు ఉన్నాడు, వాడు తీస్తా, వాంది కూడా తీస్తా, చూస్తున్నా ఇంకా వస్తున్నాయి అన్ని. అట్లనే ఇంకోటి ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ మందులకు సంబంధించినవి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి మన దగ్గరికి. ఎవిడెన్స్ కోసం చూస్తూ ఉన్నా. జాగ్రత్త పడలేదంటే మాత్రం మీ పతనం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు వార్నింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీ ఆయుర్వేదిక్ కథలు, మీ కథలన్నీ వెళ్తాయి. ఓకేనా? మీ బాధితులు ఒకరొకరు బయటకు వస్తూ ఉన్నారు. మీ దగ్గరికి ఎయిడ్స్ పేషెంట్లు వస్తే మీరు ఎక్కడెక్కడ చేయలు పెట్టి ఏమేం చేస్తూ ఉన్నారు, మీరు ఎవరెవరితో ఏమేం చేస్తూ ఉన్నారు, ఏమేం ప్యాకెట్లు మెడికల్ షాప్ నుంచి తెప్పించుకుంటున్నారు, అన్నీ వస్తూ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ. జ్యోతి కథ ఇది అయిపోయింది. ఓకేనా? మొత్తం మీద నా మీద టార్గెట్ పెట్టారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.